నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఎన్డీఏను గెలిపించాలి. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతిని సమన్వయం చేస్తామన్న మోదీ. తెలుగు ప్రజల కోసం చంద్రబాబు, పవన్ రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని వెల్లడి. జెండాలు వేరైనా మూడు పార్టీల అజెండా ఒక్కటే. వికసిత్ భారత్ దిశగా మన దేశం దూసుకుపోతుందన్న చంద్రబాబు. పేదరికం లేని దేశం మోదీ కలని వెల్లడి. జగన్ రావణుడిలా మారి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు. రావణ సంహారం జరుగుతుందన్న పవన్ కళ్యాణ్. ఎన్నికల కురుక్షేత్రంలో మోదీ పాంచజన్యం పూరిస్తారని వెల్లడి. రాజకీయ ప్రకటనల హోర్డింగ్లు, కటౌట్లు వెంటనే తొలగించాలి. అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీడియో కాన్ఫరెన్స్. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశం. జగన్ పాలన తాలిబన్లను మించిపోయింది. రాష్ట్రంలో అప్పులు ఫుల్, సంక్షేమం నిల్ అన్న తులసిరెడ్డి. మోదీకి జగన్ భజన రెడ్డిగా మారిపోయారని విమర్శ. కాంగ్రెస్ 100 రోజుల పాలనపై మీట్ ది మీడియా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. సంక్షేమం, అభివృద్ధి రెండింటికి సమప్రాధాన్యం ఇస్తామని రేవంత్ రెడ్డి భరోసా. అధికారంలోకి వచ్చాక ఎలాంటి ఫిరాయింపులకు పాల్పడలేదని స్పష్టం. ఢిల్లీలో ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్, హరీష్ రావు. వారం పాటు ఈడీ కస్టడీకి అప్పగించిన రౌస్ అవెన్యూ కోర్టు. మద్యం కేసులో ఈ నెల 17న అరెస్ట్ అయిన కవిత. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీ మార్పు. జూన్ 2నే 2 రాష్ట్రాల ఓట్లు లెక్కిస్తామని ఈసీ ప్రకటన. జూన్ 4న యథాతథంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు మళ్లీ వెబ్సైట్లో పెట్టిన ఈసీ. సుప్రీంకోర్టు సూచనలతో ఉంచినట్లు ఎక్స్ వేదికగా వెల్లడి. బీజేపీ తర్వాత అత్యధికంగా బాండ్లు పొందిన లిస్టులో టీఎంసీ. కేజ్రీవాల్ కు 9వ ఈడీ సమన్లు. బెయిల్ వచ్చిన మరుసటి రోజే 2 నోటీసులు. జలమండలి అవకతవకలపై తాకీదులు. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.